ఎస్, హైడ్రాకు హై పవర్, విస్తృత అధికారులు ఇచ్చిన ప్రభుత్వం. ఏమేమి అధికారాలు ఇచ్చింది, ఏం కథ అని చూస్తాం. కానీ ముందు అసలు హైడ్రా ఏర్పాటు ఎట్లా అయింది, అసలు హైడ్రా గురించి చట్టబడత అనే అంశం ఏంటంటే, హైడ్రా ఏర్పాటు అయింది జీవో నెంబర్ 99 ప్రకారంగా. జీఓఎంఎస్ నెంబర్ 99 ప్రకారంగా హైడ్రా అనేది ఏర్పాటైంది. ఇంతకీ హైడ్రా అంటే ఏంటిదంటే, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అనేది హైడ్రా. దీనికి కమిషనర్ ఏవి రంగనాథ్. సో ఇది హైడ్రా ఎట్లా ఏర్పాటైంది, మరి జీవో ఉన్నప్పటికీ కూడా మరి చట్టబద్ధత అనేది ఏంటి అని అంటే, సో జీవో ఉన్నది కదా, జీవోకి చట్టబద్ధతకి తేడా ఏంటి? మరి జీవో జారీ చేసింది ప్రభుత్వమే కదా, ఇది జీవో జారీ గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ దగ్గర అధికారాలు ఉండయా? పదే పదే కోర్టులు ఎందుకు జీవోని కాస్త చట్టబద్ధత లేదు అని చెప్పి మాట్లాడుతున్నాయనంటే కనుక, జీవో ఈజ్ లైక్ జస్ట్ ఏ పేపర్. ఉదాహరణ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, జీవో అనేది ఒక పేపర్ లాంటిది. పేపర్లో ఎన్ని రాయగలుగుతాం మనం, అది ఏం పని చేస్తుంది, ఏం కథ రాయగలిగినాం. అదే చట్టం అని అంటే ఇది ఒక బుక్ లాంటిది. రేపటి రోజున ప్రభుత్వాలు మారిపోయి ఇంకేదైనా ప్రభుత్వాలు వచ్చినా ఇంకేదైనా మారిపోయినా కూడా జీవోని కొట్టే వస్తుంది, జీవోని కొట్టే వస్తుంది. కానీ చట్టం ఉంటే ఈ చట్టాన్ని కొట్టేయాలంటే చాలా కథలు కావాలి. పూర్తిగా అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయాలి, అందరు చర్చించినాకనే ఈ యొక్క విషయాన్ని కొట్టేయాల్సి వస్తుంది. జీవో అనేది క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసేది, చట్టం అనేది అసెంబ్లీలో జరిగే చర్చ తర్వాత దానికి ఆమోద ముద్ర పడేది, అన్ని రకాల అంశాలను పొందుపరిచినాక దాన్ని ముందుకు తీసుకుపోయేది. సో జీవో ఈజ్ జస్ట్ లైక్ ఏ పేపర్. ఇప్పుడు ఒక పేపర్ ఆధారితంగానే హైడ్రా ముందు పోతున్నది. దీని చట్టబద్ధత విషయం పైన పలుమార్లు కోర్టులు ప్రశ్నిస్తున్నాయి. సో జీవోఎంఎస్ నెంబర్ 99లో ఏమున్నదంటే, హైడ్రా అనేది కేవలం ఇరిగేషన్, రెవెన్యూ, ఈ రెండింటి సమ్మిళితంతోనే హైడ్రా అనేది ముందుకు పోవాలి. ఒకవేళ రెవెన్యూ అధికారి కనుక ఆదేశించి ఇక్కడ పలానా చోట ఆక్రమణ గురైంది మీరు వచ్చి కూల్చమని అంటే, రెవెన్యూ శాఖ అధికారులు లేఖ రాస్తే హైడ్రా వచ్చి కూలుస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఇదే మొదటి మెట్టు, ఇది రెండో మెట్టు. అంటే ఫస్ట్ ప్రియారిటీ దీనికి సుపీరియర్గానే భావించాలి ఈ చట్టాలను మనం. జిహెచ్ఎంసీ ఉంది ఇందులో, హెచ్ఎండిఏ కూడా ఉన్నది. సో ఇక్కడ ఏం చేస్తుంది హైడ్రా, విస్తృతంగా వీళ్ళ మాటలు వినాల్సిన హైడ్రా కాస్త వీళ్ళు ఓవర్టేక్ చేసిపోతున్నది. దీనిలో ఉన్న అధికారులను ఉపయోగించుకుంటున్నది. ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులను వినియోగించుకుంటున్నది. హైడ్రా వీళ్ళకన్నా సుపీరియర్ లాగా భావించి తనకు తాను ఎక్కువగా ఊహించుకొని హైడ్రా చట్టబద్ధత కాకమునిపే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణకి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారు, జిహెచ్ఎంసీ పరిధి ఏమైనా కనుక ఆక్రమణకు గురైతే వాళ్ళు వచ్చి కూల్చివేస్తారు, నోటీసులు జారీ చేస్తారు. ఇప్పుడు హైడ్రా ఆ పని చేస్తున్నది. ఇక అంటే మరి హైడ్రా ఈ పని చేస్తే మరి జిహెచ్ఎంసీ దగ్గర డ్యూటీస్ ఏంటిది? మరి జిహెచ్ఎంసీకి ఎందుకు జీతాలు ఇస్తారు, అధికారులు ఎందుకు? మరి క్వశ్చన్ మార్క్. రెవెన్యూ అధికారులు సర్వే చేయాలి, రెవెన్యూ అధికారుల ఆక్రమణ కనుక ఉంటే వాళ్ళు కూల్చివేయాలి. ఆ పని కూడా హైడ్రా చేస్తే మరి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి ఆ అంశాలు ఎందుకు అంటే, ఇక్కడున్న చట్టాల్లో కొన్ని అంశాలని హైడ్రా టేకప్ చేస్తుంది డైరెక్ట్గా, దానికి అంత సీన్ లేదు. కేవలం వాళ్ళు ఏం చేయాలి, జీవో నెంబర్ 99 ప్రకారంగా వీళ్ళు ఆదేశిస్తున్నటువంటి విషయాలని వాళ్ళు అమలు పరచాలి అంతే. కానీ హైడ్రా ఏం చేస్తున్నది, తనకు తానుగా వీళ్ళు ఉన్నటువంటి కొన్ని అంశాలని నేరుగా టేకప్ చేస్తున్నది, కానీ అంత స్థాయి లేదు. సో ఇట్టి విషయం పైన జీవో నెంబర్ 99 దాన్ని చట్టబద్ధత లేదు, కేవలం ఇచ్చే జీవో అన్నట్టుగా హైకోర్టు కానీ న్యాయస్థానం కానీ పదే మీ చట్టబద్ధత ఏంటంటే క్వశ్చన్ చేస్తున్నాయి. చట్టబద్ధత అంటే ఏంటంటే, జిహెచ్ఎంసీ ఇట్స్ అన్ యాక్ట్. ఒక యాక్ట్ ద్వారా జిహెచ్ఎంసీ అనేది ప్రారంభమైంది. ఆ జిహెచ్ఎంసీ యాక్ట్లో కొన్ని అంశాలు పొందుపరిచి ఉన్నాయి. ఎలక్షన్స్ మొత్తం కూడా ఆ జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉంటాయి. మున్సిపాలిటీ యాక్ట్ అంటే ఏంటిదంటే, ఊర్లలో సర్పంచ్లు ఉండాలి, వార్డు మెంబర్ ఉండాలి, సర్పంచ్ల పనికి ఇది ఉంటుంది, వార్డు మెంబర్ల పనికి ఇది ఉంటుంది అని మొత్తం కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ మున్సిపల్ యాక్ట్ మొత్తానికి, మున్సిపల్ పరిధి మొత్తానికి కూడా మున్సిపల్ యాక్ట్ అనేది ఒక రాజ్యాంగం లెక్క. జిహెచ్ఎంసీ మొత్తానికి కూడా జిహెచ్ఎంసీ యాక్ట్ అనేది ఒక రాజ్యాంగం లెక్క. రెవెన్యూ చట్టాన్ని మొత్తానికి కూడా, రెవెన్యూ అంశాల మొత్తానికి కూడా రెవెన్యూ యాక్ట్ అనేది ఒక రాజ్యాంగం లెక్క. అట్లనే హైడ్రా అనే దాని వ్యవస్థకు ఒక రాజ్యాంగం ఉందా? లేదు. ఏమున్నది, ఒక జీవో మాత్రమే ఉన్నది. దీనికి ఒక ప్రత్యేక వ్యవస్థ లేదు. ఉదాహరణకు చెప్తే, రేపటి రోజున ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మొన్న ఒక విల్లాలు కూల్చివేసారు. ఆ విల్లాలు కూల్చివేసిన నేపథ్యంలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా కోర్టుకు పోలేదో, లేకపోతే వాళ్ళకి స్తోమత తగ్గలేదో, ఇంకేదో జరిగింది. రేపటి రోజున వాళ్ళ మనవలు మునిమనవలు అందరు కనుక వచ్చి ఎవరికైనా ఆలోచన వచ్చి, అరే పలానా చోట మా తాత విల్లా ఉండేనంట, ఆ విల్లాని లెక్కన కూల్చేసిరట, ఇది కథ అని చెప్పి అనుకున్నారు అనుకోండి. ఉదాహరణ తీసుకుంటే, ఆయన కోర్టుకో గిట్టుకో పోయి గత కేసుని తవ్వితోడి ఒక 30 ఏళ్ల తర్వాత కేసు వేసింది అనుకో,
30 ఏళ్ళ ఎన్ని ప్రభుత్వాలు మారుతాయి? 6 ప్రభుత్వాలు మారుతాయి. 6 ప్రభుత్వాలు ఈ జీవోని ఉంచుతాయా? ఉంచాయి. హైడ్రా ఉండొచ్చు, పోవచ్చు, ఏమన్నా కావచ్చు, జీవోని కొట్టేయచ్చు కూడా అవసరమైతే. క్యాబినెట్ కూర్చుంటే క్యాబినెట్ ఆమోదముద్ర వేసి జీవోని కొట్టేయచ్చు కూడా. దానికి బడ్జెట్ లేకపోవచ్చు. సో అప్పుడు ఏమైతుంది? 30 ఏళ్ళ తర్వాత ఈ వ్యక్తి కేసేసి ఎవరి మీద కేసేస్తాడు? హైడ్రా కూల్చేసింది, హైడ్రా ప్రత్యేకంగా జీవో మీద జారీ అంటే ఒక వ్యవస్థ. ఇప్పుడు ఎవరి మీద కేసేస్తాడు? హైడ్రా మీద కేసేస్తాడు. మనం 30 ఏళ్ళ తర్వాత ఆ వరకు హైడ్రా వ్యవస్థ లేకపోతే ఏడిపోతాడు వ్యక్తి. ఎవరిని క్వశ్చన్ చేయాలి? మీరు అనుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రభుత్వమే రెస్పాన్సిబుల్గా ఉంటుంది, అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది? ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది? అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటా, బీఆర్ఎస్ గవర్నమెంట్? అప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ అధికారంలో ఉంటారు, ఏ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారో తెలియదు కదా. అదే జిహెచ్ఎంసీ లాంటి ఒక యాక్ట్ కనుక ఉంటే ఈయన ఏం చేస్తాడు? జిహెచ్ఎంసీ మీద కేసు వేస్తే జిహెచ్ఎంసీ దగ్గర ఒక యాక్ట్ ఉంది కాబట్టి యాక్ట్లో పొందుపరిచిన అంశాల పరంగా పోతారు కాబట్టి యాక్ట్ కనుక వ్యతిరేకంగా పోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు కమిషనర్గా పనిచేసిన వ్యక్తి అథెంటిక్గా ప్రభుత్వం వాళ్ళు పర్మనెంట్గా 60 ఏళ్ళ దాకా ఉంటారు కదా, ఆయన మీద వేటేయడం, ఆయన మీద చర్యలు తీసుకోవడం అలాంటి ప్రక్రియ ఉంటుంది. సో ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, లీగల్గా అది పాసిబుల్ కావచ్చు కాకపోవచ్చు అనేది కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నమాట. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే హైడ్రాకు చట్టబద్ధత లేదని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలి. ఏం కల్పించాలి? ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్న కొన్ని అధికారాలు హైడ్రాకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ చట్టంలో కొన్ని అంశాలు. రెవెన్యూ దగ్గర ఉన్న చట్టాల కొన్ని అంశాలు హైడ్రాకు ట్రాన్స్ఫర్ చేయాలి. జిహెచ్ఎంసీ చట్టం దగ్గర ఉన్న కొన్ని అంశాలు హైడ్రాకు ట్రాన్స్ఫర్ చేయాలి. హెచ్ఎండిఏ దగ్గర ఉన్న కొన్ని చట్టాల్లో ఉన్న అంశాలు హైడ్రా ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే హైడ్రాని రూపొందించాలంటే ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మొత్తం 4 వ్యవస్థల చట్టాలని మార్చాలి. ఈ చట్టాలు ఉన్నటువంటి కొన్ని అంశాలని తీసివేసి ఆ చట్టాల అంశాన్ని హైడ్రాకి జోడించాలి. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది. దీనికి ఏం కావాలి? మళ్ళీ స్పెషల్గా అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయాలి. మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆమోద ముద్ర వేయాలి. సో అంతా చాలా ప్రాసెసింగ్ సంబంధించిన అంశం. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకి మరిన్ని పవర్స్ జారీ చేసింది గవర్నర్ ఆమోదంతో. అదేంది ఏం కథ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూడొచ్చు